నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. మీరు చూస్తున్నారు మార్నింగ్ న్యూస్. మీ గణేష్తో బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. త్రిదండి చిన్నజీయర్ స్వామితో సీఎం కేసీఆర్ భేటీ. యాదాద్రిలో జరప తలపెట్టిన సుదర్శన యాగంపై చర్చ. వాన్పేక్ కేసులో వైఎస్ జగన్ నిమ్మగడ్డ ప్రసాద్ కు ఊరట. 538 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్మెంట్ ను రద్దు చేసిన ఈడీ కోర్టు. ఛత్తీస్గఢ్లో పోలీసులకు మావోలకు మధ్య ఎదురు కాల్పులు. 2 మావోయిస్టుల మృతి, భారీగా మందుగుండు సామాగ్రి స్వాధీనం. ఎగువన కురిసిన వర్షాలతో ఆల్మట్టి నుండి నీటి విడుదల. జూరాలకు పోటెత్తుతున్న వరద. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన కలెక్టర్. ఇక చిన్నజీయర్ స్వామిని సీఎం కేసీఆర్ కలిశారు. 3 గంటల పాటు చర్చలు జరిపారు. సీఎం కేసీఆర్ యాదాద్రిలో త్వరలో మహాసుదర్శన యాగం నిర్వహించనున్నారు. 100 ఎకరాలలో యజ్ఞవాటిక ఏర్పాటు చేయడంతో పాటు 1048 యజ్ఞగుండాలతో యాగం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి 3000 మంది ఋత్వికులు, మరో 3000 మంది సహాయకులు రానున్నారు. మఠాధిపతులు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు, అన్ని రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలు, మంత్రులకు ఆహ్వానాలు పంపనున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక వాన్పిక్ కేసులో వైఎస్ జగన్ అలాగే నిమ్మగడ్డ ప్రసాద్ కు ఊరట లభించింది. ఈ కేసులో ఈడీ జప్తు చేసిన జగన్, నిమ్మగడ్డ ఆస్తులను విడుదల చేయాలని ఈడీ ట్రిబ్యునల్ ఆదేశించింది. జగన్ కు చెందిన ఇడుపులపాయలోని 42 ఎకరాలు, పులివెందులలో 16 ఎకరాలు, బంజారా హిల్స్ సాగర్ సొసైటీలు ప్లాట్లు, యంత్రాలు మొత్తంగా 538 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేయగా ట్రిబ్యునల్ ఆ జప్తును రద్దు చేసింది. కాగా వాన్పిక్ భూముల సహా నిమ్మగడ్డ ప్రసాద్ కు చెందిన 325 కోట్ల రూపాయల విలువైన ఆస్తుల జప్తును రద్దు చేసింది. అయితే 274 కోట్ల రూపాయలు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని నిమ్మగడ్డకు ట్రిబ్యునల్ ఆదేశించింది. ఇక గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సంగం డైరీలో భారీ చోరీ జరిగింది. మొత్తం 70 లక్షలకు పైగా చోరీ చేశారు. తెల్లవారుజామున వచ్చిన ఉద్యోగులు చోరీ జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీస్ అధికారులు క్లూస్ టీంతో కలిసి ఆధారాలపై ఆరా తీస్తున్నారు. బాగా చీకటి అయిందమ్మా, చాలా చీకటి అయింది. ఇటు శ్రీకాకుళం జిల్లాలో కూడా ఏఎన్ఎం ఉద్యోగులు కదం తొక్కారు. సచివాలయంలో భర్తీ చేస్తున్న ఉద్యోగ అవకాశాల్లో తమకు అవకాశం కల్పించాలంటూ ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితిని తలెత్తింది. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు కాంట్రాక్ట్ కార్మికులు. వెంటనే పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇక తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎంపీ మాలోతు కవిత దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీటీడీ అధికారులు ఎంపీకి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆమెకు టీటీడీ అధికారులు అందించిన సేవలను ప్రశంసించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించాను అని ఆమె తెలిపారు. అవునవును మనం వీరారం ఏంటో పెద్ద మనిషి వాతావరణంలో మీరు అనుకోవచ్చు. మీరు అక్కడ ఊరా వీరారం నాన్న మొదలు ఎలక్షన్స్ అయిన తర్వాత ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం ప్రత్యేకంగా కుటుంబ సమేతంగా అందరం కూడా రావడం జరిగింది. ఇవాళ మెట్లకు బొట్లు పెట్టుకుంటే నాకు ఎలక్షన్స్లో మొక్కు ఉండే ఆ మొక్కు తీర్చుకొని ప్రత్యేకంగా వచ్చాను. దర్శనం చాలా బ్రహ్మాండంగా అయింది. ఆ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలి, ప్రత్యేకంగా వర్షాలు బాగా పడాలి, రైతులందరూ బాగుండాలి, ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారు కూడా వారు ఆరోగ్యాలతో బాగుండాలని ఆ స్వామిని దర్శించుకోవడం జరిగింది. ప్రత్యేకంగా మా మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఒక్కరు కూడా బాగు జరగాలని ప్రత్యేకంగా స్వామిని కోరుకోవడం జరిగింది. చాలా సంతోషం నిజంగా. అంటే టీటీ వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఉన్నా. అన్ని రకాలు కూడా చాలా మర్యాదపూర్వకంగా చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇక భువనగిరి పట్టణంలోని స్థానిక బాబు జగజ్జీవన్ రావ్ చౌరస్తా వద్ద మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ గొంతు క్యాన్సర్ వ్యాధితో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన ఆత్మశాంతికై కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖేష్ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదనంతరం ముఖేష్ గౌడ్ మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆయన చేసిన సేవలు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి టౌన్ ప్రెసిడెంట్ బీసుకుంట్ల సత్యనారాయణ, తంగళ్లపల్లి రవికుమార్, బర్రె జహంగీర్, పోత్నక్ ప్రమోద్ కుమార్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సేవ చేశారు. మరియు బీసీ నాయకులుగా కూడా రాష్ట్రంలో పేరుంది. అనేక రకమైన కార్యక్రమాలు చేసి మార్కెట్ శాఖ మినిస్టర్గా సక్రమంగా తన విధిని నిర్వహించి ఒక ముఖ్య నాయకునిగా పేరొందారు. మరి అలాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో మరణించడం ఈరోజు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే సమయం ఉంది. మరి ఏదేమైనా చనిపోవడం దైవీకృతం కాబట్టి ఈరోజు అంతా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడ ఆయన ఫోటోకు నివాళులు అర్పించడం జరిగింది. ముఖేష్ గౌడ్ గారు స్వర్గీయ సుధీర్ కుమార్ గారితో యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పన్నెండు వర్గాల్లో యువజన కాంగ్రెస్కు అప్పుడున్న పరిస్థితుల్లో వేరే సామాజిక వర్గం ఆధిపత్యం ఉంటే ఇలా అట్టాడుకున్న గ్రామస్థాయి, క్షేత్రస్థాయి నుండి యువజన కాంగ్రెస్ తరఫున అన్ని వర్గాల సామాజిక వర్గాలను ఇలా రాష్ట్ర కాంగ్రెస్కు కీలక దశ చేరడంలో సుధీర్ కుమార్ గారి సుదీర్ఘ పాత్ర ఎంత ఉందో ముఖేష్ గౌడ్ గారు అదే పాత్ర ఉన్నది. ముఖేష్ గౌడ్ గారు కార్పొరేటర్ గెలిచి తర్వాత ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న ఎంఐఎం ఒక మతత్వ పార్టీకి ధీటుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీని రాజకీయాల్లో ముందుంచి కాంగ్రెస్ పార్టీ 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి మార్కెటింగ్ శాఖ మంత్రిగా చేసి ఈ రాష్ట్రంలో పెద్ద నాయకుడిగా ఈనాడు ఆయన లేకపోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి బాధాకరమని తెలియజేస్తూ ఆయన కుటుంబాన్ని కూడా ఈ భగవంతుడు ఎల్లవేళలా చూడాలని కోరుతూ ఈ టౌన్ కాంగ్రెస్ తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం
ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేస్తున్న జల్ ఆందోళన జలశక్తి అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి శ్రీ జక్కు శ్రీహర్షిని మాట్లాడుతూ దేశంలో 254 జిల్లాలను సెలెక్ట్ చేశారని, వీటిలో మన భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలంలోని 24 గ్రామాలు సెలెక్ట్ అయినవి అని అన్నారు. ఇది చాలా గర్వించదగ్గ విషయం అని జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి శ్రీ జక్కు శ్రీహర్షిని రాకేష్ అన్నారు. జల్ ఆందోళన్ జలశక్తి అభియాన్ అను పథకంలో భాగస్వాములు కావాలి అని, నీటి సమృద్ధిగా ఉపయోగించాలి, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి, తద్వారా నీటి లభ్యత కూడా పెరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీరాజ్ ఆఫీసర్, సెంట్రల్ అభియాన్ బృందం నోడల్ ఆఫీసర్ సంజయ్ కుమార్, ఏఎస్పీ సాయి చైతన్య, ఎంపీడీఓ శంకర్ నాయక్, డిఆర్డీఓ డైరెక్టర్ సుమతి, పంచాయతీ సెక్రటరీలు, వీఆర్ఓలు, అంగన్వాడీ టీచర్స్, వీఆర్ఏలు, స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాటారం మండలం ప్రజలకు అందరికీ నా నమస్కారం. గాలి నీరు అనేది చాలా ముఖ్యము. అది లేకుండా ఎన్ని ఆస్తులు ఉన్నా ఏం చేయలేరు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా ఏదైతే 2 సంవత్సరాల నుంచి స్టడీ చేసి ఈ డేటా తీసుకుంటే 1500 మండల మనం వాడే నీరు కంటే. ఇక ఛత్తీస్గఢ్లో మరోసారి నెత్తురోడింది అడవి. ఛత్తీస్గఢ్లో సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2 మావోయిస్టులు చనిపోగా భద్రతా బలగాల తరపున ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. వారోత్సవాల్లో భాగంగా మావోయిస్టులు సుక్మా జిల్లాలోని కొంట అటవీ ప్రాంతంలో సమావేశమైనట్లు నిఘా సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు భారీ ఎత్తున కూంబింగ్ ప్రారంభించాయి. అయితే కొంట అడవిలో కొద్ది దూరం వెళ్లగానే బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 2 మావోయిస్టులు చనిపోగా మిగతా వారు కాల్పులు జరుపుతూ పరారయ్యారు. కాగా ఘటనా స్థలం నుంచి 2 మావోల మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, నిషేధిత సాహిత్యం స్వాధీనం చేసుకున్నామని సుక్మా ఎస్పీ సలబ్ శర్మ తెలిపారు. మిగిలిన మావోయిస్టుల కోసం కూంబింగ్ను ముమ్మరం చేశామని ఆయన తెలిపారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు కెఫే కాఫీ డే అధినేత సిద్ధార్థ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళూరు సమీపంలోని నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహం కోసం పోలీసులు, గజ ఈతగాళ్లు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇక గత 4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భూపతిపాలెం ప్రాజెక్టులో సాగునీరు చేరడంతో అధికారులు గేట్లు ఎత్తారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి భూపతిపాలెం రిజర్వాయర్లు వాటర్ పూర్తిగా నిండిన కారణంగా ఇరిగేషన్ శాఖ అధికారులు 2 గేట్లు ఎత్తడం జరిగిందని ఆ శాఖ అధికారులు తెలియజేశారు. ఇక తూర్పుగోదావరి జిల్లా అన్నాచెల్లెళ్ల గట్టు సమీపంలో సముద్రంలో ఇసుక మేటను చేపల వేటకు వెళ్లిన సోనా బోటు ఢీకొట్టడంతో బోట్లోకి నీరు చేరి సముద్రంలో మునిగిపోయింది. వెనుక వస్తున్న మరో బోట్లో ఉన్న అంతర్రాష్ట్ర జాలర్లు మునిగిపోతున్న వారిని రక్షించారు.
ఇక రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని నార్సింగి గ్రామంలో కేవీఎంఆర్ ఫంక్షన్ హాల్లో గండిపేట కాంగ్రెస్ కార్యకర్తల ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు నార్సింగి గ్రామం నుంచి మండల ప్రెసిడెంట్ కేతం అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో కేవీఎంఆర్ గార్డెన్ వరకు భారీ ర్యాలీగా సమావేశానికి చేరుకున్నారు. కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేద్దాము అనుకున్న సీఎం కేసీఆర్కి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని, శంషాబాద్, గండిపేట, బండ్లగూడలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి తీరుతుంది అని అన్నారు. టీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఈరోజు తిరిగి కాంగ్రెస్లో చేరడం చాలా సంతోషకరమని, ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పైన నమ్మకం పోయింది అని, గండిపేటలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని, మిషన్ భగీరథ ఇంకా ప్రారంభం కాలేదని, గండిపేటలో త్రాగడానికి నీరు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రావు, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మల్ల రవి, పార్టీ ప్రెసిడెంట్ చెల్ల నరసింహ, రాజేంద్ర నగర్ కాంటెస్ట్ ఎమ్మెల్యే జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాలా మంది యువకులు అందరూ వస్తారు. కలిసి కష్టపడాలి నార్సింగ్ క్యాండిడేట్స్ కాబట్టి వచ్చి నార్సింగ్ సేవ మా అందరికి అందించాలని మనసారా బుద్ధల వ్యక్తి, కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకెళ్లే వ్యక్తి, టీఆర్ఎస్ వ్యక్తి. నార్సింగ్ లో అభివృద్ధి పనులకు ఆకర్షించి వచ్చిన యువకులకు పేరు పేరు कांग्रेस आया राजू मेरे बहुत सभी संदर्भों में देखना ఇక ఆషాఢ బోనాల సందర్భంగా బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో బంగారు మైసమ్మ అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి అర్చకులు వేదమంత్రాలు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, టీఎన్జీఓస్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, అర్చకులు, దేవాదాయ శాఖ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షులు గంగు భానుమూర్తి, గంగు ఉపేంద్ర శర్మ, దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇక మహబూబాబాద్ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఐటీఐ పరీక్షలు జరిగాయి. జిల్లాల్లో 3 పరీక్ష కేంద్రాలలో సుమారు 1000 మంది విద్యార్థులు హాజరయ్యారు. మానుకోట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ పరీక్ష కేంద్రంలో 275 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్టు సమాచారం. ఇక కర్ణాటక నుంచి కృష్ణానది ద్వారా జూరాల ప్రాజెక్టుకు నీరు వదులుతున్నందున కృష్ణానదిలోకి ఎవరూ వెళ్లరాదని జిల్లా కలెక్టర్ కె శశాంక్ గద్వాల్ జిల్లా ప్రజలను కోరారు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి నది ప్రాంతానికి వెళ్లరాదని తెలియజేశారు కలెక్టర్ కె శశాంక్.
ఇక జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సాగునీటి అవసరాలకు గాను 750 క్యూసెక్కుల నీటిని జూరాల కుడి కాలువకు గేట్లు తెరిచి నీళ్లు వదిలిన గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి మరియు పీజేపీ అధికారులు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండలం జూరాల ప్రాజెక్టులోకి ఎగువన ఉన్న కర్ణాటక నారాయణపూర్ డ్యాం నుంచి నీళ్లు చేరుకోవడంతో గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి జూరాల కుడి కాలువకు 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్న కుడి కాలువ దగ్గర ఉదయం పూజలు చేసిన అనంతరం నీటిని విడుదల చేశారు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరము ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న అటువంటి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్న దృశ్యము జూరాల ప్రాజెక్టులోకి వరద నీరు చేరుకోవడంతో రైతులకు సాగు అవసరమయ్యే నీటిని కుడి కాలువ ద్వారా విడుదల చేస్తున్నామని, జూరాల కుడి కాలువ ద్వారా రైతులకు ఒక నెల ముందుగానే నీరు రావాల్సి ఉండగా వర్షాలు సకాలంలో రాకపోవడంతో నారాయణపూర్ ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదల చేయడంతో జూరాల ప్రాజెక్టులోకి నీరు రావడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. క్రింద ఉన్నటువంటి రైతులు వరి పంటలు వేసుకునే వాళ్ళు, పత్తి పంటలు వేసుకున్న వాళ్లకు సంతోషకరంగా ఉన్నదని, జూరాల ప్రాజెక్టులోకి నీరు ఎక్కువగా వస్తున్న సందర్భంలో రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వెంట జెడ్పీటీసీ సభ్యురాలు పద్మా వెంకటేశ్వర రెడ్డి మరియు తెరాస నాయకులు, పీజేపీ అధికారులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ ఉన్నారు. జూరాల ప్రాజెక్టులోకి ఎక్కువ నీరు వస్తుందని, నీటిని నెట్టెంపాడు ప్రాజెక్టు ద్వారా కూడా రిజర్వాయర్లకు పంపుతామని అన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. త్రిదండి చిన్నజీయర్ స్వామితో సీఎం కేసీఆర్ భేటీ, యాదాద్రిలో జరప తలపెట్టిన సుదర్శన యాగంపై చర్చ. వాన్పై కేసులో వైఎస్ జగన్ నిమ్మగడ్డ ప్రసాద్ కు ఊరట, 538 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్మెంట్ ను రద్దు చేసిన ఈడీ కోర్టు. ఛత్తీస్గఢ్లో పోలీసులకు మావోలకు మధ్య ఎదురు కాల్పులు, 2 మావోయిస్టుల మృతి, భారీగా మందుగుండు సామాగ్రి స్వాధీనం. ఎగువన కురిసిన వర్షాలతో ఆల్మట్టి నుండి నీటి విడుదల, జూరాలకు పోటెత్తుతున్న వరద, తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన కలెక్టర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.